పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. Hello. Yes, sir. CM Cano entering into the hospital. Over. Okay, sir. నమస్తే సార్. టోటల్ 12 క్యాజువాలిటీస్ సార్. 19 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్ సార్. అందరూ తాగి ఉండడం వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాం సార్. అంతేకాదు సార్, అందరూ పోలీస్ రికార్డులో ఉన్న రౌడీలు, గుండాలు సార్. ఒక్కొక్కడి మీద చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి సార్. హోమ్ మినిస్టర్ ముద్దుకృష్ణ ఎక్కడ? ఆయన కొడుకు స్పాట్లో చనిపోయారు సార్. పోస్ట్ మార్టం జరుగుతోంది, అక్కడ ఉన్నారు సార్. పోస్ట్ మార్టం చేసేటప్పుడు మీరు చూస్తే బాధగా ఉంటుంది. అందువల్ల మీరు బయటికి. నేను వీడిని ఉంటా చూడాలా? నా బిడ్డను ముక్కలు ముక్కలుగా మీరు కొయ్యటం నేను చూడాలి. వయస్సు పైన పడతా ఉంటే బీపీ షుగర్లు వస్తాయి, నాకు పోతున్నాయి. కోపం తగ్గిపోతూ ఉంది, ఆవేశం తగ్గిపోతూ ఉంది. అలా అవ్వకూడదు. మెదడులో గుచ్చుకున్నట్టు ఉండాలి. నేను ఈడనే ఉంటా, మీరు కొయ్యండి చూడాలి. ముద్దుకృష్ణయ్య, ఏంటయ్యా ఇది? ఎవరైనా కొడుకు శవానికి పోస్ట్ మార్టం చేద్దని బతిమాలతారు. నువ్వేమో పక్కనే ఉండి పోస్ట్ మార్టం చేస్తున్నావు. ఏమైంది నీకు? ప్రజలకేదో మంచి చేస్తావని జనం మనల్ని ఎన్నుకున్నారు. నీ ఒక్కడి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ చూడు. ఆ స్టాలిన్ గడు నా కొడుకుని చంపేశాడయ్యా. అది సరే, కానీ ఈ హత్య రాజకీయాలు నాకు నచ్చవు. వాటి వల్ల మన పార్టీ మనుగడకే ముప్పు రావచ్చు. అతనితో రాజీపడు. అట్నే పెద్దలు మీరు చెప్తా ఉండారు కాబట్టి రాజీ కొప్పుకుంటా ఉండా. కానీ వాడు నేనుండే చోటుకి, నా ఫార్మ్ హౌస్కి వచ్చి క్షమాపణ అడగాల. అది మీ సమక్షంలో. అలాగేనయ్యా. కానీ అయ్యా, ఈ రాజీ విషయం నలుగురికి తెలియకూడదు. పౌరుషంగా బ్రతికిన వాడిని ఈ రాజీ విషయం తెలిస్తే అందరిలో లోకమైపోతాను. ఓకే ఓకే, మన ముగ్గురికి తప్ప 4 కంటికి తెలియదు. సరే, జరగాల్సిన పనులు చూడు. అదేంటి బావా తప్పిమని అట్లా ఒప్పేసుకున్నావు? కలిసొచ్చే కాలం వచ్చినప్పుడు నడిసొచ్చే కొడుకు పుడతాడంటారు. నడిసొచ్చిన కొడుకు పోయాడు, ఇప్పుడు కలిసొచ్చే కాలం వచ్చింది. 50 సంవత్సరాల రాజకీయంలో 12 ఎలక్షన్ చూసిన తలకాయ రనాది. రాని నా ఫార్మ్ హౌస్లో ఏం జరుగుతుందో చూడు. ప్రపంచ శాంతి కోసం, ఐకమత్యం కోసం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తన ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించడానికి మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు. నమస్కారం. మీరంతా ఓ మంచి కార్యం కోసం వచ్చారు. గుడ్.
ఉండండి. సార్ మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఆల్ రైట్. పాప ఎక్కడ? సెక్యూరిటీ ఆ పాప ఎక్కడుందో వెతకండి. ముందు ఆ పాప ఎక్కడుందో చూడండి. ఈ రోజు ఈ పాపే లేకుంటే కొన్ని వేల మంది బలైపోయేవారు. ప్రపంచ శాంతి కోసం చేస్తున్న మానవహారంలో ఏదైనా జరిగితే దేశానికి ఎంత అప్రదిష్ట. ఇంత ధైర్యం చేసి ఎలా కాపాడావమ్మా? నాకు షాక్ కొట్టదు తాతయ్య. షాక్ కొట్టదా? ఎలాగా? నువ్వు నన్ను మాత్రమే కాదమ్మా, ఈ జనానంతా కాపాడావు. చాలా థ్యాంక్స్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు తాతయ్య. మీరు కూడా ఇంకో ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఏంటమ్మా ఏమన్నావు? మీరు కూడా ఇంకో ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఇది నీకెవరు చెప్పారు? మా వీధిలో ఇస్త్రీ చేసే అతను నాకు చెప్పాడు. ఆ పాపకి అలా చెప్పింది నేనే సార్, కానీ అది నాకు నేనుగా చెప్పింది కాదు సార్. సిటీ బస్సులో నా పర్సు పోగొట్టుకుంటే ఆ బస్ కండక్టర్ నా పర్సు తెచ్చి ఇచ్చాడు సార్. నేను అతనికి థ్యాంక్స్ చెప్తే నాకు థ్యాంక్స్ వద్దమ్మా, నువ్వు ఇలాగే ముగ్గురికి సాయం చేయాలని చెప్పాడు సార్. ఆయనకి ఎవరు చెప్పారో తెలుసా? వాళ్ళ వీధిలో ఎవరో కిరాణా కొట్టదని చెప్పాడు సార్. ఆశ్చర్యంగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి లింక్ అలానే వెళ్తుంది సార్. పక్కవాడికి సాయం చేయాలనే ఆలోచన నిజంగా చాలా గొప్పది సార్ ఇక్కడ ఎవరో దాన్ని ప్రచారం చేస్తున్నారు. అవును సార్. కంటికి కనపడని ఓ మానవహారాన్ని జనం మధ్య నడుపుతున్నాడు. ఆ నడుపుతున్నది ఎవరో నాకు తెలియాలి. ఆ మహానుభావుడు ఎవరో జనానికి మనం చూపించాలి. ప్రతి మనిషి అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. గణేష్ సార్. యు డు వన్ థింగ్ సార్. ఆ స్కూల్ పాప ఇస్త్రీబండి వాడి దగ్గర నుండి ఈ చైన్ లింక్ ని రివర్సల్ ఇన్వెస్టిగేట్ చేయండి. ఓకే సార్. అతను ఎవరన్నది తెలుసుకుని తీరాలి. అలాగే సార్. స్టాలిన్ లైన్లో ఉన్నాడు సార్. ఎవరా స్టాలిన్? అదే సార్, మినిస్టర్ ముద్దుకృష్ణతో గొడవ పడ్డాడే అతను. నమస్తే సార్, నా పేరు స్టాలిన్. ఏం బాబు, ముద్దుకృష్ణయ్య సీనియర్ పొలిటీషియన్ అని నీకు తెలీదు? ఆయనతో ఇలాగైనా ప్రవర్తించేది? సార్, మీరు ఒక సైడే విని నిర్ణయం తీసుకోవడం న్యాయం కాదేమో. అసలు జరిగింది ఏమిటంటే, ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ నేనేం విందల్చుకోలేదు. గణేష్ సార్. మీరు బయలుదేరండి. సార్. అవసరమైతే మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకోండి. 2 రోజుల్లో అతను ఎవరన్నది నాకు తెలియాలి. ఎస్ సార్. చూడు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా, ముద్దుకృష్ణ నీ జోలికి రాకుండా ఉండాలన్నా నేను చెప్పేది నువ్వు విను. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్తే. మీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఆహా. ఇదేమిటయ్యా, ఎవరికి తెలియకూడదన్నావు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మనవాళ్ళేనయ్యా, మీరు రండి. మనవాళ్ళ? ఉండు. ఎప్పుడు చూసినట్లేదే. మీరు చూసిండ్రులే, మన యోసేనకు సంబంధించిన వాళ్ళు. కూర్చోండయ్యా. ఏం తాగుతారు? ఏమీ వద్దు, ఈ గొడవ సర్దుమణిగితే చాలు. సార్, స్టాలిన్ గారు వచ్చారు. రమ్మా. నమస్కారం సార్. కూర్చో. చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నావు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఓడ్ను పట్టుకొని పెద్ద మనిషి. ముద్దు కృష్ణయ్య అసలు అతను ఏం చెప్తాడో విన్నాయి. నువ్వు చెప్పు. చెప్పండి సార్, ఇందులో నా తప్పుందా? ఉండేదంతా నీ తప్పేగా. ఏమిటి ఆవేశం? అసలు నేను అబద్ధం చెప్తా ఉంటాను. కూర్చో. చూస్తూ ఉంటే కడుపు మండిపోతుంది నాకు. ముద్దు కృష్ణయ్య, కూల్ డౌన్. స్టాలిన్, 5 నిమిషాలు బయట వెయిట్ చేయి. ఏంటి ముద్దు కృష్ణ, మీ ఇద్దరికి రాజీ కుదర్చాలని చూస్తుంటే నువ్వేమిటి? మీకేమయ్యా, ఒక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకో కొడుకు ఆస్ట్రేలియాలో డాక్టరు. మనవడు మనవరాళ్లతో మీరు సంతోషంగా ఉండారు. కానీ నాకు ఒక్కడే కొడుకు 33 ఏళ్లకే అన్యాయంగా చచ్చిపోయాడు. మీ కొడుకే చచ్చిపోయి ఉంటే ఇట్ట రాజీ చేసేవాళ్ళ? మరి రాజీ వద్దా నీకు? అట్టాటిది నా రక్తంలోనే లేదు. ఏదన్నా కావాలనుకుంటే ఏదో ఒకటి పోగొట్టుకోవాలా? కొడుకుని పోగొట్టుకున్నా కావాలనుకుంటా ఉంది. స్టాలిన్ ప్రాణమా?
సీఎం పదవిని. సీఎం నేనుండగా నువ్వెలా సీఎం అవుతావయ్యా? నువ్వుండవుగా. స్టాలిన్ నిన్ను చంపేస్తాడుగా. అతనికేం అవసరం? ఏంటి ఇంత మబ్బుగా ఉన్నారే? నాకు ఉరుము కావాలా, వాన కావాలా? చంపి నిన్ను వదిలించుకోబోతా ఉండా. కేసులు ఇరికించి ఓడిని వదిలించుకోబోతా ఉండా. ఎరా రెడీనా? భయపడబాక. ట్యాంక్ బండి పైన కృష్ణదేవరాయల విగ్రహం పక్కన నీ విగ్రహం పెట్టిస్తా. బుద్ధుడిని చూస్తా గడిపేయచ్చు. ఏరా ఒడిసేట్రా. ఓడు సీమంటి చనిపోతా ఉన్నాడు. హలో అయ్యా, బండి ఇక్కడే ఉందయ్యా. ఆ సీఎం గారు స్టాలిన్ ఎటెల్లారో తెలియడం లేదయ్యా. తిరుక్కుంటున్నట్టున్నారా? తెల్లారో లోపల వాళ్ళిద్దరు చచ్చి తీరాలా? అందరిని అలర్ట్ చేయండి. చెక్ పోస్ట్ సెక్యూరిటీని టైట్ చేయండి. స్టేట్ సీఎం ని లాక్కుపోయినోడాడు. ఓడు ఈ ఆడ కనబడితే అక్కడ కాల్చేయమని చెప్పండి. కొద్దిసేపటి క్రితం మన ముఖ్యమంత్రి సంజీవరావును స్టాలిన్ అనే తీవ్రవాది కిడ్నాప్ చేశాడు. రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాది స్టాలిన్ కనిపిస్తే కాల్చమంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తీవ్రవాది స్టాలిన్ గతంలో మిలిటరీలో ఆఫీసర్ హోదాలో పనిచేశాడని పోలీసులు చెప్పారు. కొద్ది కాలం క్రితం స్టాలిన్ ని సర్వీస్ నుంచి తొలగించినట్టు సమాచారం. స్టాలిన్ తీవ్రవాద? నాన్సెన్స్. దీనంతటికీ కారణం మీరే సార్. వాట్ యు మీన్? అవును సార్, ఆ రోజు స్టాలిన్ మీరు మిలిటరీ నుంచి పంపించేసి చాలా పెద్ద తప్పు చేశారు. లేదు కెప్టెన్, ఆ రోజు నేను అలా చేయడానికి బలమైన కారణం ఉంది. కర్నల్. ఎస్ డాక్టర్. అతని శరీరంలో ఒక బుల్లెట్ తప్ప అన్నీ తీయగలిగాం. హార్ట్ని ఆనుకొని మరో బుల్లెట్ ఉంది. దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తే బుల్లెట్ హార్ట్కి తగులుతుంది. అదే జరిగితే 10 నిమిషాల్లో అతని ప్రాణం పోయే అవకాశం ఉంది. నో డాక్టర్. అంతేకాదు, స్టాలిన్ మిలిటరీలో కంటిన్యూ అవ్వకూడదు. ఏ మాత్రం ఆవేశపడినా ఆ బుల్లెట్ అతని హార్ట్కి టచ్ అవుతుంది. ఈ సంగతి స్టాలిన్కి తెలియకూడదు. ప్లీజ్ సార్. ఓకే కర్నల్. ఆ రోజు నేను అలా అనబట్టే స్టాలిన్ మిలిటరీని వదిలేసిపోయాడు. అంత గొప్ప మిలిటరీ ఆఫీసర్ గురించి ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తుంది అనుకోలేదు. మరి ఇప్పుడు ఎలా సార్? సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్. అది మనం తెలుసుకోవాలి. లెట్స్ గో టు ఆంధ్రప్రదేశ్. ఎరా ఎలా ఉన్నారు? ఏం భయం లేదన్నయ్య. జాగ్రత్త. అలాగే.
ముందు వ్యాన్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి నా గురించి ఆలోచించద్దు. సీఎం గారు బతకాలి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇది క్రిటికల్ కేసు. డిపార్ట్మెంట్ హెడ్కి చూపించాలి. పదండి. బీటా కమాండర్, బీటా కంప్లైంట్. ఎస్, నేను స్టాలిన్ ఇప్పుడే చూశాను సార్. ఎక్కడ? నిజాం హాస్పిటల్లో జాయిన్ చేశారు. I'm Lieutenant Colonel Iqbal. I have been ordered to protect Major Stalin. Orders, please. Sir. సీఎం ఏమయ్యారో మిస్టరీగా మిగిలింది. ఆయన ఎక్కడున్నారో తెలిసిన ఒకే ఒక మనిషి లోపల ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడు స్టాలిన్ కళ్ళు తెరిస్తే సీఎం ఎక్కడున్నారో తెలుస్తుంది.
స్టాలిన్ ఎక్కడ? కంగారు పడకండి, అన్నయ్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు టీవీలో చూడొచ్చు. ఎవరి దగ్గర ఫోన్ ఉందా? ముఖ్యమంత్రి గురించి అందరూ ఆందోళన చెందుతున్న ఈ పరిస్థితుల్లో సీఎం గారే స్వయంగా మా స్టూడియోకి ఫోన్ చేసి రాష్ట్ర ప్రజలకు ముఖ్య సమాచారం అందిస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి. ప్రచారంలో ఉన్నట్టు స్టాలిన్ తీవ్రవాది కాదు. ఆ న్యూస్ అబద్ధం. నేను క్షేమంగానే ఉన్నాను. హాస్పిటల్లో అతనికి కావలసిన అన్ని రకాల వైద్య సహాయం అందించాల్సిందిగా నేను అధికారులను ఆదేశించాను. హార్ట్ పక్కనే బుల్లెట్ ఉంది. ఆపరేషన్ చేసిన ఉపయోగం లేదు డాక్టర్. ట్రై చేద్దాం. మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ హాస్పిటల్ మొత్తం మిలిటరీ ఆధీనంలో ఉంది. ఇప్పుడే ఇక్కడి డాక్టర్స్ విడుదల చేసిన బులెటిన్ ఆధారంగా స్టాలిన్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆయన గురించి ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. మీ తమ్ముడు తీవ్రవాది కాదని సీఎం గారే చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటి మేడం? నా తమ్ముడు చాలా మంచివాడు. ఉల్లిపాయను కోస్తే కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. అదే కొబ్బరి బొండం తల నరికితే చల్లటి నీళ్ళిస్తుంది. నా తమ్ముడు కూడా అంతే. పక్క వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన అందరికీ రావాలని ముందు తన ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పాడు. అది అలా అందరి మనుషులకు ఒక అలవాటులాగా మారాలని తపన పడ్డాడు. తన కోరిక తీరిందో లేదోనని తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ అది జరగలేదు. వాడు తెలియక చేసిన ఒక చిన్న విషయం ఎంత దూరం తీసుకొచ్చింది. నా తమ్ముడు కళ్ళు తెరవాలని దయచేసి అందరూ ప్రార్థన చేయండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. పదండి, హాస్పిటల్కి వెళ్ళి వెంటనే స్టాలిన్ చూడాలి. సార్, ఈ పరిస్థితుల్లో మీరు టు టేక్ రెస్ట్ సార్. నా గురించి ఏం భయపడొద్దు. వెంటనే స్టాలిన్ చూడాలి. పదండి సార్. అమ్మా, ఒక్క నిమిషం. ముగ్గురికి సాయం చేయమనే మంచి ఆలోచన మొదలుపెట్టింది మీ తమ్ముడా? కానీ అది జరగలేదు కదా. లేదమ్మా, జరిగింది. ఈ రోజు నా కుటుంబం బాగుండడానికి కారణం అదే. చావు బతుకుల్లో ఉన్న మీ తమ్ముడిని తీసుకొచ్చింది ఆటో. ఆ ఆటో నాకు అలా వచ్చిందేనమ్మా. నిజంగానా? అవునమ్మా. ఈ ఒక్క నిజం వినడానికైనా నా తమ్ముడు బ్రతకాలి. ఆదమరిచేన దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా. అయ్యా, ఏవిరా యాడుండర్రా? వాడు ఆటోలో తప్పించుకొని సిటీలోకి వచ్చాడయ్యా. వాడి కోసం ఊరంతా వెతుకుతున్నా. మీ ఇంటికాడే కూర్చోండి, ఆడికి వస్తాడు. కళ్ళు తొప్పినారా మీకు? సత్యదొల్లారా? ఇక్కడ టీవీలో నిజాం ఆసుపత్రిలో వాళ్ళ అక్క ఇంటర్వ్యూ ఇస్తుంటే వెతవల్లారా? అక్కడికి వెళ్ళండి, ఆడినాడా ఉంటాడు, అక్కడే నరకండి, వెళ్ళండి. సరేనయ్యా. రైట్, వాడు నిజాం హాస్పిటల్లో ఉన్నాడంట. త్వరగా అక్కడికి పోనీరా. ఏం జరిగిందో మీకు తర్వాత చెప్తాను. ముందు స్టాలిన్ గురించి ముఖ్యమైన విషయం ప్రజలకు చెప్పాలి. స్టాలిన్ నన్ను కాపాడటం మాత్రమే కాదు, ప్రజలందరిలో చైతన్యాన్ని కలిగించాడు. ఈ సమాజం బాగు కోసం తాపత్రయపడి ఇప్పుడు తన ప్రాణాల మీదకే తెచ్చుకున్న ఆ మహామనిషి స్టాలిన్. అయ్యా, ఏం జరుగుతోందిరాడా? ఇక్కడ హాస్పిటల్ ముందు చాలా మంది జనాలు ఉన్నారయ్యా. ఎంత మంది ఉన్న నరకేంటి? 2 లక్షల మంది పైగా ఉన్నారయ్యా ఇక్కడ. మీరు అనుకుంటున్నట్టు కత్తులతోనూ బాంబులతోనూ చంపే రేంజ్ నుంచి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడయ్యా. మీరు పోలీసులకు లొంగిపోండి, బతికి బయటపడతారు. ఆకాశం
నినుగని మెరిసిపోతుంది. నమస్కారం సార్. స్టాలిన్కి ఎలా ఉంది డాక్టర్? ఆపరేషన్ ఆపేశాం. ఎందుకని? అతని హార్ట్ పక్కనున్న బుల్లెట్ మూవ్ అయ్యి హార్ట్కి టచ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ కంటిన్యూ చేయలేం. మ్యాక్సిమం 10 నిమిషాలే స్టాలిన్ బతుకుతాడు సార్. నో డాక్టర్, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలన్నా వెళ్తాం, ఎంతమంది స్పెషలిస్టులైనా పిలిపిద్దాం. స్టాలిన్ బ్రతకాలి. ఎక్కడికి తీసుకెళ్ళినా స్టాలిన్ బతకడు సార్. సార్ అంత మాట అనకండి సార్, అన్నయ్య బతుకుతాడు సార్, మీరు ఆపరేషన్ చేయండి సార్. లేదయ్యా, 1% కూడా ఛాన్స్ లేదు. సార్ మీరే అలా చెప్తే ఎలా సార్? అన్నయ్య బతుకుతాడు సార్, మీరు ఆపరేషన్ చేయండి సార్. సీఎం చెప్తున్నా కూడా కుదరదని చెప్పాను కదా. స్టాలిన్ బతకడానికి ఛాన్సే లేదు. నువ్వేమన్నా దేవుడువా? నువ్వు చెప్తే మా అన్నయ్య చచ్చిపోతాడా? నువ్వు మామూలు మనిషివేరా. 4 పుస్తకాలు చదివి డాక్టర్ అవగానే పెద్ద దేవుడిని అయిపోయాను అనుకోకు. ఆ గుండె మా అన్నయ్య ఒక్కడిదే కాదురా, 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. నువ్వు ఆపరేషన్ చేయి, మా అన్నయ్య బతుకుతాడు రా. ఆపరేషన్ చేయండి సార్. సార్ మా అన్నయ్యని బతికించండి సార్, ఆపరేషన్ చేయండి సార్, అన్నయ్య బతికించండి సార్. బుల్లెట్ తీసేశాం, ప్రమాదం ఏం లేదు. ఇంకాసేపట్లో ఆయనకు స్పృహ వస్తుంది. అమ్మా మీరు వెళ్ళి చూడొచ్చు. నన్ను క్షమించండి సార్. థ్యాంక్స్ చెప్పేసి సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నారా? మీరు 3 హెల్ప్ చేయండి, మళ్ళీ ఆ 3 ఒక్కొక్కరిని ఇంకో 3 హెల్ప్ చేయమని చెప్పండి. పానులా ఎగిసే నీ ప్రవచనం, తవోజ్వల కదిలే నీ యువజనం. అన్నయ్య, నిన్ను కాపాడింది డాక్టర్ల మందులు అనుకుంటున్నావా, ఆ దేవుడు అనుకుంటున్నావా? ఇవేమీ కావన్నయ్య, నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? ఈ జనం అభిమానమే నిన్ను బతికించింది. నేను చేసిన మంచి పెరగలేదు అన్నావు. చూడు, నువ్వు నాటిన విత్తనం పూల తోటలా ఎలా పెరిగిందో. Lieutenant Colonel Iqbal reporting, sir. సార్ Congratulations, Major Stalin. Congratulations. థ్యాంక్ యూ.
ఇండియన్ ఆర్మీలో మీ స్థానం అలాగే ఉంది. సార్, దేశాన్ని కాపాడటానికి మీలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు సార్. కానీ ఇక్కడ మా అందరు మంచి చెడ్డలో చూడటానికి అన్నయ్య లాంటి వాళ్ళు లేరు సార్. మా అన్నయ్య అవసరం మాకుంది. ఆయన ఇక్కడే మా మధ్యనే ఉండేవండి సార్. మీరు కూడా ఓ ముగ్గురికి సాయపడండి. వాళ్ళని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పండి. దానివల్ల మీరు పొందే ఆనందం, తృప్తి అంతా ఇంత కాదు. మంచిని పెంచే ఈ మహాయజ్ఞంలో మీరందరూ భాగస్వాములవుతారని ఆశిస్తూ మీ చిరంజీవి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.